హలో అందరికీ. సో చాలా డేస్ నుంచి అడుగుతున్న హోమ్ టూర్ అయితే ఈరోజు చేసేస్తున్నా మా ఆర్మీ క్వార్టర్స్. చలో వచ్చేయండి, ఎట్లున్నాయి చూసేద్దరు. వచ్చేయండి సో రాగానే లోపలికి ఫస్ట్ ఇదంతా హాల్ అనమాట. నేను ఇట్లా సింపుల్గా నార్మల్గా పెట్టుకున్నా. ఆడ విండోస్ ఉంటాయి ఇటు ఇటు, నేను ఇంకా పర్దలు వేసేసిన మొత్తం. సో ఇదంతా హాల్ నేను ఇట్లయితే సింపుల్గా డెకరేషన్ చేసుకున్నా. ఆల్రెడీ నేను చూపించిన ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నా అనేసి. సో ఇప్పుడైతే ఇంకా హోమ్ టూర్ ఇదంతా మెల్లగా విజ్ఞాన్ ఇట్రా. సో ఇటు ఇటు విండో ఉంటుంది. నేను ఇంక ఇట్లా నా దగ్గర బ్లూ మ్యాచింగ్ లేదు, సో అందుకే ఇది వేసేసిన. ఇంకా విండోస్కి ఇట్లా అయితే వేసేసిన. బయట నుంచి ఎక్కువ ఎండ వస్తుంది, ఇంకా బయట ఎవరన్నా వెళ్తే కనబడుతుంది కాబట్టి సో నేనైతే ఇట్లా వేసేసిన. ఇవైతే మా హోమ్ ఏమంటుంది దీనిని, ఇవంటే మా డెక్స్ అనమాట. మేము ఇవి డెక్స్ తీసుకున్నాం. హోమ్ టూర్ సారీ అది సారీ హోమ్ థియేటర్ అది. ఇంకా ఇవన్నీ యూజ్ చేసారు మీషో. సో యాక్చువల్గా ఈ చైర్స్ వచ్చినవా, ఈ చైర్స్ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళమే. మేము వచ్చినప్పుడు ఫస్ట్ ఈ చైర్స్ ఉండే. సో నేను నార్మల్గా బయట ఉంటుండే ఒకటి, నేను ఇంట్లోకి తెచ్చేసుకున్నా వాళ్ళు కూర్చుంటారని. సో నేను మా వింగాడు ఎక్కి కూర్చుంటాడు, దాని మీద అందుకే కొంచెం మెత్తగా ఉండాలని ఒక బెడ్షీట్ అయితే వేసేసిన మొత్తం. సో ఈ కార్పెట్ వచ్చేసి నేను ఇది ఇక్కడే తీసుకున్నా. మీషోలో కూడా అవైలబుల్ ఉంది, లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతా. ఇటు సైడ్ హిందీ వాళ్ళందరూ ఇట్లానే వేసుకుంటారు. సో నాకు కూడా నచ్చింది, ఇంకా వేసుకోవాలనిచ్చింది. యాక్చువల్గా విన్గాడు కూర్చొని మంచిగా ఆడుకుంటాడు. సో అందుకే ఇది అయితే ఇంక ఇట్లా కింద వేసేసిన. ఈ మంచం పైన అయితే ఇంకా బెడ్షీట్కి నేను ఏం వేయలేదు, ఎంత ఏడ్చినా కూడా గుంజేస్తాడు. ఇంకా అది పెట్టిన డెక్ కాబట్టి ఇంకా ఇది నార్మల్గానే వదిలేసేసిన. ఇటు నుంచి వెళ్ళంగానే ఫస్ట్ హాల్లో నుంచి ఇక్కడ సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి, ఇక్కడ కిచెన్ ఉంటుంది అనమాట. సో ఇదైతే నా చిన్న కిచెన్. ఎంత చదువుకున్నా పదునికి మొత్తం డబ్బాలు గిబ్బాలు గలీజ్ అయిపోతాయి. మేము పైన కూడా అందుకే పెయింటింగ్ వేయలేదు, తొందరలోనే పోస్టింగ్ వచ్చేది ఉంది, అది కూడా అప్డేట్ ఇస్తాం మీకు. సో అందుకే ఈ కిచెన్ అయితే నేను ఇట్లా వేసేసుకున్నా. మేము ఇంకా ఫుడ్ తినలేదు. నా గిన్నెలు చూడండి ఇన్ని గనం పడ్డాయి, మళ్ళీ నేనే తోముకోవాలి. చూపిస్తే ఇదంతా కింద ఊపి అంత. ఇంక ఇదైతే కింద నేను ఇట్లా అన్ని పెట్టుకుంటా, గిన్నెలు అన్నీ పెట్టుకున్నా. పైన సిమెంట్ ఉంది, ఎంత రాళ్ళు పడుతున్నాడు. డైలీ 3-4 టైమ్స్ చూసినా కూడా సిమెంట్ పడుతూనే ఉంటుంది మొత్తం. సో ఇది నా చిన్న కిచెన్. ఆల్రెడీ మీకు వీడియోస్లో చూస్తూనే ఉంటారు నా కిచెన్ ఎట్లుంటుందో. ఇవైతే ఇంక ఇటు సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఈ డోర్ ఉంది కదా, ఇది డోర్ ఎప్పటికైనా బందే ఉంటుంది, తీసేది లేదు. సో ఇక్కడ సైడ్ ఇంకా బాత్రూమ్లు ఉంటాయి. ఇటు సైడ్ ఇంకా బెడ్రూమ్ అయితే చూపిస్తాను. సో ఇటు స్ట్రైట్కి వెళ్ళంగానే ఇంకో బెడ్రూమ్ ఉంటుంది, కానీ దీని అయితే మేము ఏం యూజ్ చేయము. ఇక్కడ దేవుని గది ఉంటుంది. ఇంక ఇట్లయితే నార్మల్గా అన్నీ పెట్టుకుంటాను నేను సింపుల్గా. చూడండి ఇక్కడ నేను దేవుని అయితే ఇట్లా పెట్టుకుంటా మొత్తం. యాక్చువల్గా చిన్న టేబుల్ పైన పెట్టుకుంటుంది, కానీ మా విన్నుగానికి అందుతుంది. ఇది కూడా అందుతుంది, గుంజేస్తున్నాడు. సో ఇదైతే మా చిన్న పూజ గది, మా విన్నుగానికి అందుతుంది. ఇది కూడా చూడండి ఎంత. ఓ నో విజ్ఞాన్, చిన్న టేబుల్ పైన పెట్టుకున్న మంచిగా, కానీ వాడికి అసలు అందుతున్నాక అంది గుంజేస్తున్నాడు. సో అందుకే పైకి పెట్టుకున్న యాక్చువల్లీ పూజ చేయలేదు. సో ఇదన్నమాట పూజ గది సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా లాకర్, ఇందులో బట్టలు పెట్టుకుంటా. పైన మొత్తం ఇంకా యూజ్ చేయని ప్రోడక్ట్స్. విజ్ఞాన్ పైన దివాళీ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ అయితే పైన అరేంజ్ చేసేసిన. ఇది నా క్యూట్ బ్యాగ్. సో ఇది కూడా వీడియోస్ ఒకవేళ కావాలి అనుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేస్తా, చెప్పండి. నా దగ్గర ఉన్నవి కొన్నే. సో ఆ కొన్నే మీకు ఇక్కడ ఇదైతే చూసేసారు కదా, ఇది నా ఫ్రేమ్. ఇవన్నీ ఆల్రెడీ అది ఉంటుంది, సారీ మీషోలో కొన్నామనేసి. సో అదైతే ఉంటుంది, వీడియో చూడండి, దానిలో మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ మేము రాగానే ఇది మేము పడుకునేది బెడ్రూమ్ అనమాట. చూపి ఇక్కడ. సో ఇది వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ అనమాట. అంటే మా బావ, మా అత్తమ్మ, మా మామయ్య, ఇదంతా ఫ్రేము. సారీ, ఇది మా హస్బెండ్ కోసం నేను బర్త్డే రోజు బుక్ చేసిన. ఇంకా తీయలేదు, ఇంకా అట్లే పెట్టినా, ఎందుకు వేస్ట్ అయిపోతుందిగా, మేము ఎట్లా వెళ్ళిపోయింది కాబట్టి అందుకే అట్లే ఉంచేసిన. ఈ అన్నేసి ఇంకా మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఎంత మంచిగా పెట్టినా గలీజ్ చేసేస్తాడు మా హస్బెండ్. సో అందుకే దాన్ని అట్లా వదిలేసిన. ఇది ఇంకా లాకర్ అనమాట. ఈ లాకర్లో కూడా సేమ్, ఇక్కడ మా హస్బెండ్ పెట్టుకుంటాడు ఆర్మీ డ్రెస్సెస్, ఇంకా నాయి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మొత్తం కొన్ని నా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి మా విజ్ఞాన్ టాయ్స్ ఇలా పెట్టుకున్నా. ఇక్కడ కూడా టాయ్సే ఉంటాయి. ఏంది విజ్ఞాన్ విజ్ఞాన్ చూపి డాన్స్.
చూడండి మా వినుగాడు సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నాడు, సాంగ్స్ నడుస్తుంటే. మేము కిందనే పడుకుంటాము వినుగాని వల్ల. బెడ్ వేసుకొని ఇట్లా 2 బెడ్స్ వేసుకొని పడుకుంటాము. మంచాలు వేసుకుంటే ఒకసారి కింద పడిపోయిండు వినుగాడు. సో అందుకే నాకు భయం. నేను అందుకే ఇంకా మంచాలు అయితే యూజ్ చేయను, ఇంకా కిందనే పడుకుంటాము. ఇది ఇంకా మా టీవీ చూడండి. ఆల్రెడీ ఇంకా దేవుని పాటలు నడుస్తుంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు దేవుని పాటలు చూస్తూనే ఉంటాడు మా వినుగాడు. ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటా భజన చేసుకుంటా. వీళ్ళు క్లాప్ కరో, క్లాప్. వావ్ సూపర్, చూపి క్లాప్, సూపర్ సూపర్. సో ఇవి వచ్చేసి నా పైన, ఇది నేను మా హస్బెండ్కి ఇచ్చిన ఫ్రేమ్. నాకు అంత హైట్ లేను. ఇదేమో మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. ఆల్రెడీ చూసేసి కదా కేదార్నాథ్, బద్రీనాథ్వి. ఇంకా ఇవన్నేసి నా ప్రోడక్ట్స్. ఇంకా చదువుకోవాలి అన్ని నీట్గా మొత్తం ఉన్నాయి. ఇంకా దానిలో కూడా ఉన్నాయి పైన మొత్తం. ఇంకా ఇవన్నీ చూసిరుగా. ఇది నా ఏమంటారు, ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది. చూడండి నా హార్ట్. నేను ఇంకా తెచ్చుకున్నా, ఇది ఒక్కటే తెచ్చుకున్నా నాకు ఇష్టమైంది అనేసి. ఇది వినువాడు సెకండ్ సారి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ పిక్చర్ తీసుకున్నాం. మా అక్క బిడ్డ అంటే యారలు అంటారు కదా, యారల బిడ్డ అనమాట. ఇంకా వినువాడు ఇద్దరు ఇట్లా తీపించుకున్నాం. ఇది ఇంకా ఫ్రేమ్ చేయించుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాంటిదే చిన్నదనమాట. మా హస్బెండ్ మాలేసినప్పుడు కొమరవెల్లి మల్లన్న వెళ్ళినప్పుడు మేము ఇట్లా చిన్నది చేయించుకున్నాం. చిన్న ఫ్రేమ్ అంతా చేయించుకున్నాం, గుర్తు మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. సో అందుకే మేమైతే ఇట్లా చేయించుకున్నాం. ఇది మా అత్త ఓన్ క్రియేటివిటీ. సో నాకు చేసింది ఆ రోజు వినుగాని అదే ఏమంటారు, నో విజ్ఞాన్, అది కృష్ణ వేషం వేసినప్పుడు మనం వెనకాల డెకరేషన్ చేసి ఉంటాము. ఇది కొంచెం యూస్ఫుల్ అయినప్పుడు తీసుకొచ్చింది. సో నా దగ్గరనే పెట్టుకున్న గుర్తుకు అనేసి. చాలా బాగా చేసింది చూడండి ఒకసారి. ఆమెకి ఇంత క్రియేటివిటీ ఉందని నాకు కూడా తెలియదు, ఇది చేసినాకనే తెలుసు. ఇంకా ఏంటి, ఆల్రెడీ అన్నీ చూసి ఉంటారు కదా, మీషోలో తీసుకున్నా అనేసి చేసిన నేను. ఇది ఒకటి. ఇంకా ఇది బద్రీనాథ్ కేదార్నాథ్ అనేసి 2 వెళ్ళమో అది నాకు తెలియదు కానీ ఇంకా ఈ 2 అయితే నాకు నచ్చినాయి అనేసి ఇంకా తీసుకున్నా. క్యూట్గా ఉన్నాయి మంచిగా చూడండి. ఇంక ఇక్కడ మొత్తం నేను రోజు యూజ్ చేసి పెట్టుకుంటా. ఇవన్నీ సదురుకోలేదు, ఎట్లా ఉన్న ఇల్లు అట్లే చూపిస్తున్నాం. మళ్ళీ మేము మొత్తం సదురుకొని ఇన్ని రోజులు అయింది వీడియో తీసినాం కూడా. ఇంక ఇవన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు. దానిలో నేను మీషో ప్రోడక్ట్స్ అన్ని కొన్ని మీషో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మా ఇది చూపి ఇక్కడ సైడ్ మొత్తం. ఇంకా టీవీ ముందరనే ఇదైతే ఇంక ఇట్లా డెకరేషన్ చేసుకున్నాం లీవ్స్ ఉన్న. ఇంక ఇక్కడ బెడ్రూమ్ లో ఇంకా పెద్ద విండో అనమాట. ఇది విండోస్ కి నేను ఇట్లా రెడ్ కలర్ ఇట్లా వేసేసి ఇంకా ఇక్కడ మేము బెడ్షీట్స్ పెట్టుకుంటాం డైలీవి. ఇది యాక్చువల్గా ఇది బాక్స్ తెలుసు కదా, ఆర్మీలో ఇది మా హస్బెండ్కి ఇచ్చారు. దీనిలో మొత్తం బట్టలు ఉంటాయి నావి, విన్ను అని మా హస్బెండ్వి. సో నెక్స్ట్ ఇదైతే నేను బుట్ట ఇక్కడే తీసుకున్నాం మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర. దీనిలో కూడా విన్నుగాని బట్టలు ఉంటాయి మొత్తం యూజ్ చేసేవి. ఈ బుట్ట మంచిగా ఉందనేసి చాలా తక్కువ 100 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వచ్చింది నాకు. సో నెక్స్ట్ ఈ కాలర్ ఏమంటారు, దీని లాకర్లో అయితే ఇక్కడ విన్నుగాని బట్టలు పెట్టుకొని ఇక్కడ మా హస్బెండ్ ఉంటాయి డ్రెస్సెస్. ఇంకా కింద నేను క్యాంటీన్ సామాన్ ఏమైనా తెస్తే పెట్టుకుంటా. అయిపోయినాయి ఇంకా ఇంట్లో ఏం లేవు. ఇదొకటి నా హ్యాండ్ బ్యాగ్ బంద్ చేసే. మొత్తం ఇంట్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు బయట అయితే చూపిస్తున్నా. బయట మొత్తం చూసుంటారు, కొంచెం నేను వీడియోస్లో కూడా యాడ్ చేస్తాను కదా షార్ట్గా. ఇక బాగా ఎండ అయితే బాగా కొడుతుంది. ఇట్లా ఉంటుంది ఫారెస్ట్ మొత్తం. మా పక్కనైనా కూడా ఇంకా మొత్తం చెట్లే ఉంటాయి. ఇంకేమన్నా వండుకోవడం అలాంటివి వేస్తే ఇంకా బయట వేసుకుంటాము. ఇంకా చూపి ఇక్కడ మొత్తం ఇంకా ముందర బట్టలు ఆరేసుకుంటాం. మొత్తం పెద్దగా ఉంటాయి చెట్లు అయితే మొత్తం. దీని నుంచి ఏమి వచ్చాయి కూడా తెలియదు కానీ నేనైతే ఇప్పటివరకు అయితే ఏమి చూడలేదు. సో ఇలా ఉంది ఇంకా మొత్తం. ఒక టైగర్ ఉందని కూడా అంటారు కానీ నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. మా హస్బెండ్ చూసిండో లేదో కూడా తెలియదు. సో ఇదనమాట. ఇంకా బా పద. సో ఇది మా హోమ్ టూర్. మేము ఉన్న క్వార్టర్స్ ఉత్తరాఖండ్లో. యాక్చువల్గా చాలా డేస్ అయింది చేద్దాం అనేసి కొంచెం టైం సరిపోవట్లేదు. సో కొంచెం ఏమంటారు, కొంచెం ట్రిప్కి వెళ్ళేది ఉంది. దాని కొంచెం అవన్నీ తెచ్చుకొని అందరికి లేట్ అయిపోయింది. సో మీకోసం అయితే ఇంకా ఈ హోమ్ టూర్ అయితే చేసిన. ఎట్లుందో డెఫినెట్లీ కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా ఉంటాయి, ఎవరైనా మేబీ మేము ఉన్న కాడికి ఎవరైనా కూడా రావచ్చేమో కదా, వాళ్ళ గురించి కూడా యూజ్ అవుతుంది అనేసి చేసిన. సో నేను ఈ డ్రెస్ అయితే అజియోలో తీసుకున్నా. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. క్లాత్ మాత్రం సూపర్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.